మాజీ సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా కమలాపురంలోని తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి సమావేశం నిర్వహించారు. జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా, లేదంటే రానని మాట్లాడడం చిన్నపిల్లలు మారం చేసినట్లు ఉందని శివారెడ్డి ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకొని ఆయన చేసిన పాదయాత్ర వలన 151 సీట్లు ఇచ్చినారు. ఆయన పరిపాలన చూసిన తర్వాత ఏ అక్షరం మిగిలిపోయింది? ఐదగిరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా సామర్థ్యం అందరికీ అర్థమైంది. కానీ ఇప్పటికి కూడా ఆయనలో ఆత్మావలోకన చేసుకోవడంలే. 151 సీట్లు ఉండేది 11 సీట్లకు ఎట్లా వచ్చినాంరా అనేది ఆయన ఇంకా రియలైజ్ కాలే. బాగా ఆలోచన చేయండి. మనం ఎమ్మెల్యేలను గెలిపించేది ఎందుకు? అభివృద్ధి చేయాలని, రాష్ట్ర సమస్యలు చర్చించాలి. ఎక్కడ ఏది ఉండినా రెస్పాండ్ అయి పోరాటం సాగించాలి. రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు కాంగ్రెస్లో అధికారం కోసం పోరాటం చేసి 10 ఏళ్ళు ఆయన రాలే. తర్వాత ముఖ్యమంత్రి అయినాక ఆయన పరిపాలన చూసి ప్రజలకు ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడు, ఏం కథ అనేది చూసి మళ్ళా కూడా ముఖ్యమంత్రిని చేసినాడు రాజశేఖర్ రెడ్డి. అంటే దురదృష్టవశాత్తు అది హెలికాప్టర్ కూలిపోయి ఆయన చనిపోయినాడు. రాజశేఖర రెడ్డి బ్రతికుంటే జగన్ బెంగళూరుకే పరిమితం అయ్యేవాడు. ఇట్లా జరిగేది కూడా కాదు. అసెంబ్లీకి పోకుండా ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యే పదవి వల్ల వచ్చిన ప్రోటోకాల్ దాన్ని ఆస్వాదిస్తా, దాన్ని ఉపయోగించుకుంటా అసెంబ్లీకి పోరు, అభివృద్ధి పట్టించుకోరు, ప్రజల సమస్యల వైపు దృష్టి సారించరు. ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకుడు అనేవాడు పోరాట యోధుడై నియోజకవర్గంలో నిలిచి పోరాడితే ఎవరైనా కానీ మళ్ళా ప్రజలు ఆదరిస్తారు. మీరు బాగా గమనించండి. ఇంతకుముందు 294 సీట్లు ఉన్నాయి సమైక్య ఆంధ్రప్రదేశ్లో. పీజేఆర్ అని ఒక ఆయన జ్ఞాపకం ఉందా? ఎట్లాంటి మనిషి పీజేఆర్, పి జనార్దన్ రెడ్డి. ఆయన అప్పుడేమీ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చేది తప్ప చాక్లెట్ అడుగుతాడు చూడు పిల్లకాయ, నాకు చాక్లెట్ ఇస్తే నేను బడికి పోతా, నేను చాక్లెట్ ఇస్తే బడికి పోతా అన్నట్టు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి పోతా. పిల్లోడు ఏడ్చి చాక్లెట్ ఇప్పించుకున్నట్టు ప్రజలు ఇవ్వాలి మీకు ప్రతిపక్ష హోదా. అది ఈనప్పుడు నువ్వు దాని గురించి అడగడం కూడా అంత సమంజసం కాదు. చెప్పు, ఏమన్నా ఉంటే అడగండి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీరు బాగా గమనించండి. జలయజ్ఞం అని ఒక పథకం ప్రవేశపెట్టి ఎక్కడుండే ప్రాజెక్టులు, ఎక్కడుండే వాగులు, వంకలు అవన్నీ చేసి జలయజ్ఞం అనే ప్రాజెక్టుకు ఒక సమగ్ర రూపం ఇచ్చి ఆ రోజు చేసినాడు. చంద్రబాబు నాయుడు పట్టిసీమ అని ఒక ప్రాజెక్టు కట్టి పోలవరం నుంచి నీళ్లు వచ్చి మన రాయలసీమకు నీళ్లు వచ్చేదానికి అవకాశంగా చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఏం చేసినాడు? నిద్రపోతాడారని అనుకుంటాడారా? ఆయన నిద్రపోలే. ఆయన పగులు రెయ్యి మేల్కొని ఉన్నాడు. మైన్స్ వైన్స్
ఇంకోటి మినరల్స్. ఎంత ఆదాయం ఈరోజు 12 గంటల నుంచి రేపు 12 గంటల వరకు ఎంత ఆదాయం వచ్చేదనే చూసుకున్నాడు కానీ ప్రజల పరిపాలన చూసుకోలే. ప్రజలు వాళ్ళను విస్మరిస్తే ఎటువంటి శిక్ష చేస్తారనే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ అన్ని స్టెప్లు దాటిపోయినాను. తర్వాత అడ్డం పడే వాళ్ళంతా నిరంతరం అడ్డం పడినారు. వాళ్ళ ఆటలు ఏం సాగలే. తొందరలోనే బీజేపీలో చేరి బీజేపీ కండవా వేసుకొని బీజేపీకి సంబంధించిన వ్యక్తిగా మళ్ళా మీకు కారచి ప్రెస్ మీట్ పెట్టారు. తొందరలోనే జరుగుతారు.